దర్శన్ శరణ్య ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు శరణ్య దర్శన్కి క్షమాపణలు చెబుతూ, నన్ను క్షమించండి, అందరి ముందు మీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఎన్నో మాటలు అన్నాను అని అంటూ ఉంటే, ఇట్స్ ఓకే శరణ్య అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇంకోసారి ఇటువంటిది ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి నాతో చెప్పు అని దర్శన్ అంటూ ఉంటే, అలాగే అండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. శరణ్య గదిలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఆనందభరివి సంతోషంతో, అమ్మ శరణ్య, నువ్వు ఇలాగే దర్శన్ మనసు గెలుచుకుంటూ ఉండాలి. ఇప్పుడు దర్శన్కి నీ మీద ఉన్నది మంచి అభిప్రాయం, ఆ మంచి అభిప్రాయం త్వరలో ప్రేమగా మారాలి అని చెప్పి ఆనంద శరణ్యకి చెబుతూ ఉంటే, అలాగే అత్తగారని శరణ్య అంటూ ఉంటుంది. మరోపక్క హాస్పిటల్లో అనన్యకు ట్రీట్మెంట్ పూర్తవుతుంది. తన తలకి డాక్టర్ కట్టు కడతారు. ఇక ఆ తర్వాత అనన్య కాంచనాని హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టి తన 2 చేతులు కట్టేసి డాక్టర్తో, డాక్టర్, మా అమ్మాయి కండిషన్ ఎలా ఉందో కాస్త చూడండి డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా పిచ్చి పట్టిందనలాగా అనన్య ప్రవర్తిస్తూ ఉంటే, అప్పుడు డాక్టర్, ఈ అమ్మాయి కండిషన్ అన్కంట్రోలబుల్గా ఉంది, తనని వెంటనే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అని అంటూ ఉంటుంది. దాంతో అక్కడున్న కాంచన మెంటల్ హాస్పిటల్కి పంపిస్తే తనకున్న పిచ్చి ఇంకా ముదిరిపోతుందేమో అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడే ఉన్న శరణ్య, అవును డాక్టర్, హాస్పిటల్కి పంపించడం ఈ టైంలో మంచిది కాదనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా అనన్యని తిరిగి కుటుంబం మొత్తం ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో పిచ్చి పట్టిన దానిలాగా నటిస్తున్న అనన్యకు ఆనందభరివి ఏ విధంగా బుద్ధి చెప్పబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.